అనాలిసిస్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ ఇన్ రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలు విడిపోయినటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటిది. ఒకసారి టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఇన్ త్రీ డిస్ట్రిక్ట్స్ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 58,13,478 మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అప్రాక్సిమేట్గా ఇందులో బీసీ ఓటర్లు ఎంతమంది అంటే 66.9%. 58 లక్షల మంది మొత్తం ఓటర్లు ఉంటే అందులో 38 లక్షల అంటే దాదాపు 39 లక్షల మంది ఓన్లీ బీసీ ఓటర్లే. 39 లక్షలు. ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 8,99,151. బీసీ ఓటర్లు ఏమో 38,89,000 ఉంటే ఓసీ ఓటర్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 8,99,151 మంది ఉన్నారు. ఇక్కడ 1952 నుంచి 2023 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వర్గాలు ఎక్కువగా గెలుచుకుంటూ వచ్చినాయి ఏం కథ అనేది ఒక్కసారి లెక్క చూస్తే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ఓసీలు 6 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీలు 7 సార్లు అయ్యారు, ఎస్సీ ఎస్టీలు 4 సార్లు అయ్యారు. ఇక ఎల్బీ నగర్లో ఓసీలు 3 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీ ఒక్కసారి అయిండు, అది ఆర్ కృష్ణయ్య. ఇక మహేశ్వరం నియోజకవర్గంలో 4 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే బీసీలు ఎస్సీలు 0. ఇక రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఇక్కడ ఓసీలు ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాలేదు, బీసీలు 4 సార్లు అయ్యారు ఇప్పటి వరకు ఆడ. ఇక షేర్లింగంపల్లిలో 3 సార్లు ఓసీలు గెలిస్తే ఒక్కసారి బీసీ భిక్షపతి యాదవ్ గెలిచిండు, సోదరుడు రవికుమార్ వాళ్ళ నాన్న. ఇక చేవెళ్లలో 11 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే ఒక్కసారి బీసీ అయితే ఎస్సీ ఎస్టీలు 4 సార్లు అయ్యారు. ఇక పరిగి నియోజకవర్గంలో 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 16కు 16 సార్లు అప్పర్ క్యాస్టే ఓసీలే అయ్యారు, మన బీసీలు కాలే. ఇక తాండూరు నియోజకవర్గంలో దాదాపుగా 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు అందులో ఓసీలే రెడ్లే, 6 సార్లు బీసీలు అయ్యారు. మేడ్చల్ నియోజకవర్గంలో 10 సార్లు ఎలక్షన్ జరిగితే 15 సార్లు ఎలక్షన్ జరిగితే 10 సార్లు రెడ్లు, 3 సార్లు బీసీలు దేవేందర్ గౌడ్, ఎస్సీ ఎస్టీలు 2 సార్లు అయ్యారు ఇక్కడ. ఇక మల్కాజ్గిరిలో ఓసీలు 3 సార్లు ఎమ్మెల్యేలు అయితే బీసీలు ఒక్కసారి మాత్రమే అయ్యారు. ఇక కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీసీలు 4 సార్లు అయ్యారు, ఇటు ఓసీలు అటు ఎస్సీ ఎస్టీలు కాలేదు. కూకట్పల్లి నియోజకవర్గంలో 4 సార్లు ఎలక్షన్ జరిగితే 4కి 4 సార్లు ఓసీలే ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఉప్పల్ నియోజకవర్గంలో 4కి 4 సార్లు రెడ్లే ఎమ్మెల్యేలు అయ్యారు. సో ఇక్కడ 1952 నుంచి 2023 వరకు మొత్తం ఎంతమంది అయ్యా అంటే 72 సార్లు ఓసీలు ఎమ్మెల్యేలు అయితే కేవలం 28 సార్లు మాత్రమే బీసీలు అయ్యారు, 10 సార్లు మాత్రమే ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించిన వాళ్ళు అయ్యారు. ఇక్కడ మరి ఓట్లన్నేమో బీసీలే. వీళ్ళకు ఉన్నటువంటి ఓట్లన్నీ మొత్తం 8,99,000 ఓట్లు. ఈ 8,99,000 ఓట్లు ఓన్లీ ఈ షేర్లింగంపల్లి తర్వాత కుత్బుల్లాపూర్ ఈ 2 నియోజకవర్గాలు కూడా వీటికంటే డబుల్ ఉంటాయి. మరి ఓట్లేమో బీసీలేని గెలిచిందేమో వీళ్ళు ఇన్ని రోజులు. కారణాలు ఏందంటే వీళ్ళకు టికెట్లు ఇయ్యరు, బీసీలకు టికెట్లు ఇయ్యరు అన్నట్టు. బీసీలకు పార్టీలు టికెట్లు ఇయ్యక ఈ కథ. బీసీ ప్రజలారా మీకు టికెట్లు వస్తాయి, బాజప్తా మీకు ఏం రావన్నా అవన్నీ వచ్చి తీరుతాయి. ఇక్కడ 66.9% ఉన్నటువంటి బీసీ ఓటర్లకు వాళ్ళకి ఎన్ని రావాలంటే 74 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే వాళ్ళు, కానీ 28 మాత్రమే అయ్యారు. 74 మంది కావాలి వాళ్ళ జనాభా ప్రకారం, కానీ 28 మంది మాత్రమే అయ్యారు. ఎంత 25.4% మాత్రమే దొరికింది వాళ్ళకు. 70% పోయింది. ఇక 15.46% ఉన్నటువంటి ఓసీలకు ఎన్ని సీట్లు రావాలంటే 17 మాత్రమే రావాలి, కానీ వాళ్ళకు 72 వచ్చినాయి. విచ్ ఈజ్ ఈక్వల్ టు 65.45% వాళ్ళు కొట్టుకొని పోయారు. ఇంపార్టెంట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ డిస్ట్రిక్ట్ ఇన్ ద కంట్రీ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ లో. అండ్ బీసీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్, బట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ ఎనీథింగ్ యాజ్ పర్ దేర్ కాంట్రిబ్యూషన్. వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి విధానంగా వాళ్ళకు తిరిగి రావట్లేదు. టాప్ డిస్ట్రిక్ట్లలో రంగారెడ్డి ఒకటి పర్ క్యాపిటాలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బీసీ ప్రజల నుంచి
అన్ని వసూలు అవుతా ఉన్నాయి, కానీ వాళ్ళకి దక్కాల్సినవి దక్కట్లేదు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ లోకల్ బాడీస్ జెడ్పీటీసీస్ ఇన్ ఈచ్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్స్. ఈ జిల్లాల్లో ఎవరెవరు ఎంతమంది జెడ్పీటీసీలు ఉన్నారని చూస్తే ఇబ్రాహీంపట్నంలో ఒక్క జెడ్పీటీసీ బీసీ వాడు లేడు, 2 ఓసీలు 2 ఎస్సీ ఎస్టీలు. ఇక మహేశ్వరంలో ఒక్క జెడ్పీటీసీ కూడా బీసీ లేడు, 2 జెడ్పీటీసీలు ఉంటే 2 ఓసీలే. చెవెళ్లలో ఒక్క జెడ్పీటీసీ కూడా బీసీ లేడు, 3 జెడ్పీటీసీలు ఓసీలకే. పరిగిలో 3 జెడ్పీటీసీలు ఓసీలకే ఇచ్చిరు, బీసీలకు 0, ఎస్సీ ఎస్టీలకు 1 రిజర్వ్ అయితే అదొకటి. ఇక తాండూరులో ఒక జెడ్పీటీసీ ఓసీ అయితే 2 బీసీ జెడ్పీటీసీలు అయ్యారు, 1 ఎస్సీ ఎస్టీ, అవి రిజర్వేషన్ కోటాలో దొరికినాయి. కొడంగల్లో 2 ఓసీ జెడ్పీటీసీలు, 2 బీసీ జెడ్పీటీసీలు, 1 ఎస్సీ ఎస్టీ జెడ్పీటీసీ. ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గం తీసుకుంటే మొత్తం 5 జెడ్పీటీసీలు ఉంటే 3 జెడ్పీటీసీలేమో రెడ్డి, 1 బీసీ, ఇంకొకటి ఎస్సీ. అంటే 16 జెడ్పీటీసీ స్థానాలు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, 16 జెడ్పీటీసీ స్థానాలు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు రెడ్లు తీసుకుంటే బీసీలకు కేవలం 5 జెడ్పీటీసీలు వచ్చినాయి, ఎస్సీ ఎస్టీలకు 6 వచ్చినాయి, వీళ్ళే ఉన్నారు ఇంకా. సో ఈ రకంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీసీలకు జరిగినటువంటి అన్యాయము, రాజకీయ ముఖ చిత్రం ఇది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఓట్లు మీ ఏం జరిగిందో చూసిరా? ఇక్కడ లెక్కలు దొరికినాయా మీకు? ఇవి తీర్మానం లెక్కలు కాదు, సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ తీసినటువంటి లెక్కల ఆధారంగా ఈ జనాభా లెక్కలు ఇదంతా కూడా మనం చూపిస్తా ఉన్నాం. రైట్, ఇది ఇట్లుంటే ఎక్కడున్నామో తెలుసుకుంటే అర్థమవుతుంది లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,